హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు పండుగప్ప ఫిష్ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను. పండుగప్పని ఇంగ్లీష్లో సీ బేస్ ఫిష్ అని లేదా పర్చ్ ఫిష్ అని అంటారు. ఈ పండుగప్ప ఫిష్ పీసెస్ నియర్లీ ½ కిలో పైనే ఉంటాయి. ఇవి మార్కెట్లో కట్ చేయించుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బాగా క్లీన్ చేసుకుని ఎక్కువసార్లు వాష్ చేసుకోవాలి. రాక్ సాల్ట్ వేసుకుని వాష్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్లో 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఇవన్నీ ఫిష్ పీసెస్కి బాగా పట్టేటట్లుగా కలుపుకొని 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఫిష్ కర్రీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 7 to 8 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 స్పూను గసగసాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 యాలకులు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు వేసాను. మన కర్రీని బట్టి ఇంకా ఆయిల్ ఎక్కువైతే ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. నేను 2 ఉల్లిపాయలను ముందుగానే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 6 గ్రీన్ చిల్లీస్ని పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి కనుక సాల్ట్ యాడ్ చేశాను. ఆల్రెడీ ఫిష్ పీసెస్ని నానబెట్టేటప్పుడు 2 స్పూన్ల సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ మనం చూసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపించినంత క్వాంటిటీ చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి. ఎక్కువ కాదు, కొంచెం లైట్గా. ఫిష్ కర్రీలో చింతపండు పులుసు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందాక చేసుకున్న మసాలా పౌడర్ని ఒక 4 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి కావాల్సిన కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫిష్ పీసెస్ని నానబెట్టేటప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకున్నాం. సో ఇప్పుడు దాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఫిష్ పీసెస్ చాలా డెలికేట్గా ఉంటాయి. గరిటతో కలపకుండా ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా అన్నీ పక్కపక్కన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసుకుని అడుగు పట్టకుండా చూసుకుంటూ ఫిష్ పీసెస్ని అదర్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా చిన్న చిన్న పీసెస్గా కాకుండా మొత్తం అన్నింటినీ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొక 3 మినిట్స్ మగ్గనిచ్చి మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం మరీ ఎక్కువగా కాదు, కొంచెం వేసామని ఇక్కడ చూపించిన క్వాంటిటీ అంతా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఇలాగా పాన్ని కలుపుకుని సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ మగ్గిన తర్వాత మరలా మూత తీసుకుని కర్రీ దగ్గర పడిందో లేదో చెక్ చేసుకోవాలి. చూసారు కదా, కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదండి, ఫిష్ కర్రీ ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ప్రిపేర్ అయింది. దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఫిష్ పీసెస్ని మనం సర్వ్ చేసుకునేటప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న పీసెస్గా కాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ ఫిష్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, బోన్స్ కూడా చాలా తక్కువ, చిన్నపిల్లలు కూడా ఈజీగా తినొచ్చు. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఫిష్ కర్రీ చాలా కలర్ఫుల్గా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ఎదురుగా ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.